నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆకునూరి మురళి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారా, చేపించారా, ఏం జరిగింది? గతంలో ఆయన మీద కూడా చాలా వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చర్చా వేదికకు వచ్చినాయి. మరీ ముఖ్యంగా టీచర్లకి జీతాలు ఎక్కువ ఉన్నాయి, తగ్గించండి, అవుట్సోర్సింగ్లో టీచింగ్ స్టాఫ్ని పెట్టండి లాంటివి ఆయన సిఫార్సు చేశారని కూడా గతంలో న్యూస్ బాగా వచ్చింది. దాన్ని రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో తెలంగాణ విద్యా కమిషన్కి ఉన్నటువంటి ఆకునూరి మురళి రాజీనామా వెనక ఏం జరిగి ఉండవచ్చు, అది మనం ఊహాజనితమైన విశ్లేషణ, సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ఆధారంగా ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి కమిషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి జస్ట్ లైక్ దట్ రిజైన్ చెయ్యరు కాబట్టి ఆ విశేషాలు ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం. ఆయన ఒక ఐఏఎస్ అధికారి, ఆకునూరి మురళి అనే అతను. అప్పట్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరి ఆ బీఆర్ఎస్ తీసుకొని కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు అసమ్మతి గళాన్ని వినిపిస్తూనే వచ్చారు ఈ మురళి ఐఏఎస్. కట్ చేస్తే రేవంత్ సర్కార్ పవర్లోకి ఎప్పుడైతే వచ్చిందో విద్యా కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేయబడ్డారు. ఇప్పుడు ఇంకా 4 నెలల పదవీ కాలం ఉండగానే తన పోస్టుకి రిజైన్ చేసి ఇదొక పెద్ద చర్చకి తావు లేపారు ఆకునూరి మురళి. సరే, ఈ రాజీనామాకి కారణాలు ఏం అయ్యి ఉండవచ్చు అనేది ప్రధానంగా ఇప్పుడు చాలా పాయింట్స్ వినిపిస్తా ఉన్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చర్చనీయాంశంగా అసలు ఎందుకు మారింది? అసలు తనకు ఇచ్చిన బాధ్యతని పూర్తి చేసేసాను, బాధ్యత పూర్తి అవటంతో రాజీనామా చేస్తున్నాను అని సిఎస్ గారికి ఆయన రాసిన లేఖలో ప్రస్తావించారు. 2024 సెప్టెంబర్ 6న ఆకునూరి మురళి చైర్మన్గా తెలంగాణ విద్యా కమిషన్ను సర్కార్ ఏర్పాటు చేసింది. తెలంగాణ సర్కార్ 2 సంవత్సరాల కాలానికి ఆయన్ని చైర్మన్గా నియమించింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. ఈ ఏడాది సెప్టెంబర్తో 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి కావస్తుంది. జస్ట్ 4 నెలల్లో పదవీ కాలం పూర్తి అయిపోతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయటం అనేది కలం రేపుతుంది. దీని మీద ఇప్పుడు చర్చ. అప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థపై మంచి పట్టున్నటువంటి, విద్యా వ్యవస్థ మీద బాగా అవగాహన ఉన్నటువంటి ఆకునూరి మురళి మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ బాగా హాట్ టాపిక్ గానే చర్చనీయాంశమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. ఎలాగంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ఈ మురళి గారు మాంసాహారం విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో బాగా వివాదాస్పదమైనాయి. ఆ తర్వాత ఏడాది సర్వీస్ ఉండగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఎస్ తీసుకున్నారు ఈ మురళి గారు. అప్పటి నుంచి తరచూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీరు మీద అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు తప్పుబడుతూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వచ్చారు ఈయన. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ నేతలకు దగ్గరై ఆకునూరి మురళి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత విద్యా కమిషన్ చైర్మన్ అయ్యారు. ఇది గతంలో జరిగినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా రిజైన్ చేసి మరొక్కసారి న్యూస్ హెడ్లైన్లో ఆకునూరి మురళి రాజీనామా చర్చనీయాంశమైంది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వమే రాజీనామా చేయించిందా ఈ ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఎందుకంటే పాయింట్ బై పాయింట్ మనం విశ్లేషణ చేసినట్టయితే నీట్ పేపర్ లీక్ విషయంలో ఆకునూరి మురళి ఓ సోషల్ మీడియా గ్రూప్లో పెట్టిన పోస్ట్ పైన ఈ ఇష్యూ లేవనెత్తింది. ఈ ఇష్యూ ఒకటి పెద్దదైంది. దీంతో ప్రభుత్వమే ఆయనతో రాజీనామా చేయించిందా అనే ఊహాగానాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కారణం కింద చర్చ జరుగుతూ ఉంది. అయితే తనకు అప్పగించిన పని పూర్తి చేశా, అందుకే రిజైన్ చేస్తున్నా అని రాజీనామా లేఖలో మురళి చెప్పుకొచ్చారు. స్వయంగా మీడియా ముఖంగా ఆయన వెర్షన్ అయితే అదే చెప్తున్నారు. అలా అయితే మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన వెంటనే ఎందుకు విద్యా కమిషన్ చైర్మన్గా రాజీనామా చేయలేదు ఆ పోస్ట్కి? అది వెంటనే చేసి ఉండాల్సింది కదా, ఆయన పని అయిపోయి ఉంటే. ఈ ప్రశ్న ఒకటి మనకి సమాధానం దొరకటం లేదు. ఇక రెండో అంశం చూసినట్టయితే విద్యా కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వానికి 9 నివేదికలు 9 రిపోర్ట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 434 రికమెండేషన్స్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే కమిషన్ సిఫార్సులను రేవంత్ సర్కార్ సీరియస్గా తీసుకోకపోవటం, అమలు చేయకపోవటం, ఇది ప్రధానంగా ఆకునూరి మురళిని నొప్పించింది అని ఒక టాక్ వినిపిస్తూ ఉంది. దీంతో
పలుమార్లు చాలా సందర్భాల్లో బహిరంగంగానే తన అసంతృప్తిని ఈ మురళి ఐఏఎస్ వ్యక్తం చేసిన విషయం కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ఇంకొక పాయింట్ మనం గమనించినట్టయితే టీచర్లకు జీతాలు తగ్గించాలన్న రికమెండేషన్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మీడియా ఇంటర్వ్యూస్లో సర్కారుపై విమర్శలు చేశారు. టీచర్లకి జీతాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, వాటిని తగ్గించాలి అని ఈ మురళి నేతృత్వంలోని కమిషన్ రికమెండేషన్ చేయటం అనేది తీవ్రమైన వ్యతిరేకతకి దారితీసింది. అదే కాకుండా టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని ఒకటి, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ని అసలు తీసేసేయాలని ఈయన సూచించటం మరి ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇదైతే పెద్ద కాంట్రవర్సీ అయింది. ఈ మొత్తం వ్యవహారంలో కేశవరావు గారు కల్పించుకొని టీచర్ల జీతాలను తగ్గించబోమని ఒక ప్రకటన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇంటర్మీడియట్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలి అంటూ సర్కారు వెనక్కి తగ్గటం విద్యా కమిషన్ సిఫార్సులపై గుసగుసలకి దారితీసింది. ఇది ఒక పెద్ద అంశంగా, పెద్ద టాపిక్గా తయారైంది. మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ప్రభుత్వం వారు. ఆకునూరి మురళి నేతృత్వంలో విద్యా కమిషన్ని ఏర్పాటు చేసిన సర్కారు, మరి రేవంత్ రెడ్డి సర్కారు తర్వాత ఇది అయిన తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వ సలహాదారుడైనటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు కేశవరావు గారి నేతృత్వంలో మరొక కమిటీని వేశారు. మరి ఈ కమిటీలో ఆకునూరి మురళిని కూడా ఒక సభ్యుడిగా నియమించింది ప్రభుత్వం. దీంతో ఒక రకంగా విద్యా కమిషన్ని బైపాస్ చేసినట్టుగా అయింది అని ఈయన ఫీల్ అయ్యారని ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఇక కేశవరావు కమిటీ నియామకంతో ఆకునూరి మురళి చైర్మన్గా ఉన్నటువంటి విద్యా కమిషన్కు ప్రాధాన్యత ఆటోమేటిక్గా జనరల్గా తగ్గిపోయిందని కూడా భావించి ఈయన ఉండవచ్చు అనేది ఒక లాజిక్ కనిపిస్తుంది. అయితే తన రాజీనామాకు కారణం ఏంటో ఈ ఆకునూరి మురళి స్పందిస్తే తప్ప మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఏమైనప్పటికీ ఆయన పని అయిపోయింది కాబట్టి రాజీనామా చేశానన్నారు. అది ఎంతవరకు నిజం అనేది మన అందరికీ తెలుసు. కాకపోతే ఇన్ని రకాల కారణాలు ఒక విశ్లేషణ ద్వారా మనం ఇన్ని రకాల ప్రాబబుల్ రీజన్స్ ఇవన్నీ అయి ఉండవచ్చు అని ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. నాకు అనిపించిన సోషల్ మీడియాలో వార్తల ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి నేను ఈయన రాజీనామాకి గల కారణాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేశాను. మరి మీరేమనుకుంటున్నారు? ఏమయ్యి ఉండవచ్చు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.